गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। माणिक्यवीणामुपलालयन्तीं मदालसां मञ्जुलवाग्विलासां माहेन्द्रनीलां द्युतिकोमलाङ्गीं मातङ्गकन्यां मनसा स्मरामि। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते। సభాదేవతాభ్యో నమః. సరే, ఇప్పటివరకు మనం నేర్చుకున్న వాటిలో త్రిగుణాలు, అలానే గజేంద్ర మోక్షం గురించి తెలుసుకున్నాం. పూజ గది, ఒక రోజు ఎలా షెడ్యూల్ని ఫాలో అవ్వాలి, ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకున్నాం. పురాణానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? జనరల్గా పురాణం ఏమవుతుందంటే బయట చెప్పేవాళ్ళు చాలామంది అయ్యారు. దానిలో యూట్యూబ్లో, ఫేస్బుక్, నెట్వర్కింగ్ అంతా వచ్చాక ఏమైందంటే ప్రతి ఒక్కడు మాట్లాడేవాడే నిజమేంటో తెలియక జనాలు కన్ఫ్యూజన్లో ఉంటున్నారు. పురాణం ఎప్పుడు గురుముఖతగా వినాలి, గురుముఖంగా వినాలి, గురుముఖతగా వినాలి. లేదా గురువు ఇప్పుడు మనం చేసే ప్రయత్నం ఏంటంటే గురువుగారు చెప్పారు కాబట్టి రికార్డింగ్ చేసి యూట్యూబ్లో మనం వేయడం జరుగుతుంది. అంతకుముందు ఎప్పుడు మనం బయటికి వచ్చి చెప్పలేదు. గురువు ఆజ్ఞ లేనిది మనం బయటికి రావద్దని వెయిట్ చేస్తాం. గురువుగారు చెప్పారు కాబట్టి ఇప్పుడు గుళ్ళల్లో అక్కడిక్కడ చెప్పుకుంటూ నిత్యము మన పీఠంలో పురాణం జరగాలని ఒక సంకల్పం ఎప్పటి నుంచో నడుస్తుంది. దగ్గర 8 years నుంచి మనం ఇక్కడ రామాయణం చెప్పుకునేవాళ్ళం ఎక్కువ. గరుడ పురాణం, అరుణాచల మహత్యం, భాగవతం, ఈ విధంగా ఆల్మోస్ట్ 8 to 10 years అవుతుంది ఇప్పటికీ చెప్పుకుంటూ వస్తున్నాం. ఎప్పుడు లోపలే ఉండింది, ఇప్పుడు బయటికి వస్తున్నాం. గురువు ఆజ్ఞ ఇచ్చారు బయటకు వచ్చి చెప్పమని. సరే, పురాణం వినేటప్పుడు దానికి ఒక మర్యాద ఉంది. ఏంటి మర్యాద అంటే మనం ఆ శ్లోకం చెప్పుకున్నాం. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ తా శ్రద్ధ కథితా సద్భిర్ యయా వస్తు లభ్యతే అంటారు. అంటే పురాణం చెప్పేవాడు గురువు. అలాంటి గురుముఖతగా పురాణం వస్తుందంటే ఎన్నో జన్మల అదృష్టం చేసుకుంటే మనం వినగలుగుతాం. డైరెక్ట్గా కావచ్చు, లేదంటే ఒకరిని గురువుగా నమ్మకం పెట్టుకొని వాళ్ళ ద్వారా వచ్చే విధంగా ఆడియో కావచ్చు, వీడియో కావచ్చు, ఏదైనా కావచ్చు. అది వినాలంటే ఎన్నో జన్మల సుకృతం ఉండాలి. దానికి మర్యాద ఏంటి అంటే పురాణం చెప్పే టైం కంటే ముందు వచ్చి కూర్చోవడం ఫస్ట్ మర్యాద. పురాణం చెప్పేటప్పుడు తనకంటే ముందు వచ్చి కూర్చోవడం మర్యాద. ఎందుకంటే గురువు చెప్పేటప్పుడు గురువు ఏమనుకున్నాం మనం, ఇది వ్యాసపీఠం అన్నాం, దీనే శంకరాచార్య స్వామివారి పీఠం అన్నాం, గురుపీఠం అన్నాం. ఇదే దక్షిణామూర్తి పీఠం అని కూడా అంటారు. ఇక్కడ కూర్చునేవాడు మీకు ఎంత క్లోజ్ మనిషి అయినా, కొడుకే అయినా, తండ్రి అయినా, బ్రదర్ అయినా, ఇంకే రిలేషన్లో ఉన్న పీఠంలో కూర్చోగానే గురువు అయిపోతాడు. అంటే అక్కడ మాట్లాడేది ఆయన, మా నాన్నగారు మాట్లాడుతున్నారు, మా తమ్ముడు మాట్లాడుతున్నారు, మా చెల్లెలు మాట్లాడుతుంది, మా అమ్మ మాట్లాడుతుంది, ఇవన్నీ ఉండవు. అక్కడ మాట్లాడేది గురువు. అంటే ఏం చేస్తారు, గురుమండల రూపిణి అన్నారు అమ్మవారిని. ఆ గురుమండలంలో అందరు గురువులు ఉంటారు. అలాంటి గురుమండలానికి హెడ్ అమ్మవారు, లలితమ్మవారు. అలా అమ్మవారు ఎలా ఉందో అలా దక్షిణామూర్తి స్వామి, అలా జగద్గురువులు శ్రీకృష్ణ భగవానుడు, అలా ఎంతోమంది గురు పరంపర. అదే కదా, సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపర. అలానే ఇంకో విధంగా చూస్తే నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపర. ఇంకో విధంగా చూస్తే నారాయణి సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపర. ఈ గురు పరంపరలోనే అందరూ వచ్చేస్తారు. వ్యాసపీఠంలో కూర్చున్న వాళ్ళు కూడా అదే గురు పరంపరకి సంబంధించిన వాళ్ళు. అందరి పేర్లు మనకు తెలియదు కాబట్టి వందే గురు పరంపర అన్నాం. అంటే ఏంటి, ఇక్కడ కూర్చున్నవాడు మా నాన్నగారో, తమ్ముడో, అన్నయ్యో, నా డీరెస్ట్ ఫ్రెండో భుజం మీద వేసుకొని తిరిగినా కూడా ఇక్కడ కూర్చోగానే గురువు అయిపోతారు. అంటే పూజనీయులు, పాద నమస్కారానికి అర్హులు. వాళ్ళకి పాద నమస్కారం చేసే అర్హతని పొందుతారు ఈ పీఠంలో ఎవరు కూర్చున్నా కూడా, ఆ జ్ఞానం ఉన్నప్పుడు. అంటే ప్రతి ఒక్కళ్ళు కూర్చోగలుగుతారా అంటే దానికి గురువులు సెలెక్ట్ చేస్తారు ఎవరు కూర్చోవాలి, ఎవరు కూర్చోకూడదు. అంటే అందరూ బాగుంది కదా కూర్చోవడానికి, సోఫానికి కూర్చోవడానికి కాదు. ఇది గురువులు సెలెక్ట్ చేస్తారు. ఒక టైం వస్తుంది, ఆ రోజు గురువు మీకు చెప్తాడు స్టార్ట్ చేయండి అని. అలా ఎన్నో రోజుల నుంచి నేను చెప్తున్నా కూడా బయటికి ఎప్పుడు రాలా. ఇప్పుడు ఆ పొజిషన్లో తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అంటే ఏమైంది, హాట్ సీట్. అది చాలా టఫ్ జాబ్ అమ్మా, అంత ఈజీ కాదు. ఇక్కడ కూర్చొని చెప్పడం ఏదో నోటికి వచ్చింది మాట్లాడడం కాదు. ధర్మమే మాట్లాడాలి, నిజమే మాట్లాడాలి, సత్యమే పలకాలి,
ఇంకోటి క్వశ్చనింగ్ ఎలా ఉంటుందంటే ఎన్నో యాంగిల్స్లోంచి రకరకాల ప్రపంచంలో ఉన్న మాలిన్యం కూడా కనబడుతుంటుంది ఆ క్వశ్చన్స్లో, అజ్ఞానం కూడా కనబడుతుంటుంది. వాళ్ళు అడిగే క్వశ్చనింగ్లో వాళ్ళ అడిగే క్వశ్చనింగ్లో ఆ అజ్ఞానం కనబడుతూ ఉంటుంది. అంటే ఇక్కడ కూర్చున్నవాడు జ్ఞాని అనట్లేదు, ధర్మాన్ని అడ్డు పెట్టుకున్నాం కాబట్టి అది అజ్ఞానం అనాల్సి వస్తుంది. ఏదైతే ధర్మం చెప్పిందో ఆ విధంగా వెళ్లకుండా ఎవరైతే వెళ్తున్నాడో వాడు అజ్ఞాని అని అంటారు వాడిని. ఎందుకంటే వాడికి ధర్మం పట్ల అనురక్తి లేదు, ధర్మం వింటున్నాడు కానీ ఆచరణలో లేదు. సో వాడు ఏమవుతాడు, అజ్ఞాని అనబడతాడు వాడు. ఎందుకు, అధర్మం చేస్తున్నాడు కాబట్టి. ధర్మం స్పష్టంగా అన్నీ చెప్పింది. ఏది, మన వేదాలను అడ్డు పెట్టుకోనో పురాణాలను అడ్డు పెట్టుకోనో మనకి ఏదో ఎందుకు ధర్మంగా ఉండడం ఎలా అంటే రామాయణం ఫాలో అవుతే చాలు, మహాభారతం ఫాలో అవుతే చాలు, భాగవతం ఫాలో అవుతే చాలు. తప్పులు చేయకూడదంటే దానికి గరుడ పురాణం ఉంది. అలా 18 పురాణాలు వచ్చినాయి వేదాల నుంచి. అంటే మనకి ఈజీగా అర్థమవడం కోసం వ్యాస భగవానుడు విష్ణువే వ్యాసుడుగా వచ్చి మనకి పురాణ విభజన చేస్తున్నాడు, చేసి అలా చేస్తున్నాడు. అందుకని పురాణ మర్యాద ఏంటి అంటే అంతకంటే ముందొచ్చి కూర్చోవాలి. అలా ఇక్కడ కూర్చున్నది ఒకవేళ దక్షిణామూర్తి అనుకుంటే అందరి దేవుళ్ళు వచ్చి ముందే కూర్చుంటారు. మనకు కనబడవచ్చు, కనబడకపోవచ్చు, మనకు ఆ శక్తి ఉండకపోవచ్చు. అందుకని పురాణం స్టార్ట్ అయ్యే ముందు మీరు కూర్చుంటే మీ పక్కన వారు వచ్చి కూర్చునే ఛాన్స్ ఉంది. మనం తర్వాత వచ్చి తిరుగుతుంటే మన కాలు వాళ్ళకి తగిలే ఛాన్స్ ఉంది. అది అపరాధం జరుగుతుంది. ఇది రామాయణం విషయంలో ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఎప్పుడు రామాయణం చెప్పుకుని హనుమంతుడు వచ్చి అక్కడ కూర్చుంటాడు అని. అందుకే ఒక మనం ఉన్నతాసనం వేసి స్వామివారు వచ్చి కూర్చుంటారని మనం అదొక ఫాలో అయ్యేవాళ్ళం. అవునా కాదా? మీకు గుర్తుందో లేదో, రామాయణం చేసేటప్పుడు మనం ఒక చైర్ వేసి కూర్చోబెడతాం, హనుమంతుల వారు వస్తారు కూర్చుంటారు, అక్షతలు పూలు పెట్టి పెడతాం. ఆ ఆచరణ రామాయణానికే కాదు ప్రతి పురాణానికి ఉంటుంది. హనుమంతుల వారు రామాయణమే వింటారని కాదు, హనుమంతుల వారు ఏ పురాణమైనా వింటారు. ఎందుకు? దానిలో భగవంతుడి యొక్క లీల, భగవంతుడి యొక్క నామస్మరణ, భగవంతుడి యొక్క వర్ణన జరుగుతుంది, గొప్పగా శృతి జరుగుతుంది, స్తుతి కూడా జరుగుతుంది. జరిగినప్పుడు ఏమవుతుంది, ఆ యొక్క పుణ్యం మనకు కలుగుతుంది. అందుకని హనుమంతుల వారు ఏ పురాణం, రామాయణం ఏదున్నా కూడా వస్తారు. అందుకని ఫస్ట్ లక్షణం ఏంటంటే ముందుగా వెళ్ళిపోవాలి. దేవుడు దానికి ఎప్పుడు ముందుండాలి. వెళ్ళడం ఎలా వెళ్ళాలి? ముందు వెళ్ళకూడదంట, లాస్ట్కి వెళ్ళాలి. మంచి భక్తుడికి ఉన్న లక్షణం ఏంటి? గొప్ప భక్తుడు అని ఎవరిని అంటారంటే దేవుడి పనులలో ముందు ఉంటాడు, వెళ్ళడంలో లాస్ట్లో ఉంటాడు. రామాయణం చెప్పేటప్పుడు హనుమంతుల వారి లక్షణం ఇదే అంట. అందరికంటే ముందు వచ్చి కూర్చుంటాడంట. అబ్బా మా రాముడి గురించి చెప్తున్నారా, నాకు సీట్ దొరుకుతుందో లేదో, నాకు ప్లేస్ ఉంటుందో లేదో అని ముందే వచ్చి కూర్చుంటాడు. ఆయన కూర్చొని అందరు వెళ్ళిపోయాక కళ్ళెంబడి నీళ్లు తుడుచుకుంటూ బాధతో వెళ్ళిపోతాడు. ఎందుకంటే అయ్యో అప్పుడే రామాయణం అయిపోయిందా, మా రాముడిది మళ్ళీ ఎప్పుడు వింటాను అని అందరు వెళ్ళిపోయాక ఆఖరిన వెళ్తాడంట హనుమంతుల వారు. అది భక్తుడి లక్షణం. ఇది రావాలి. అందుకని చెప్పేవాడు కూర్చున్నాడు, ఎవడు పడితే వాడు అటు ఇటు తిరిగాడు, ఎవడి గోల వాడు ఉన్నాడు, ఎవడి పని వాడు చేసుకుంటుంటే ఆ పురాణానికి ఉన్న మర్యాద ఏముంది? ఇంకా పోయింది కదా. మనమే మన పురాణాలకు మర్యాద ఇవ్వకపోతే వేరే వాళ్ళకి అందుకు అలసవుతున్నాం. అందుకే మనం అలసవుతున్నాం. మన ధర్మంలో బొట్టు పెట్టాలంటాం, మనం పెట్టము. గురువు కూర్చొని చెప్తున్నాడు, శ్రద్ధగా వినాలి, డిస్టర్బ్ అవ్వకూడదు, ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నా కూడా అటు ఇటు డైవర్ట్ అవ్వకూడదు. అక్కడ కూర్చోగానే ఆ 1 అవర్ హాఫ్ అన్ అవర్ చాలా గాంభీర్యంగా ఉండాలి. గాంభీర్యంగా ఉండమంటే ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ప్లీజ్, నువ్వు నా డీరెస్ట్ కావచ్చు బట్ డోంట్ డిస్టర్బ్. నీకంటే డీరెస్ట్ గురువుగారు, లేదా నీకంటే డీరెస్ట్ నేను వినాలనుకున్న పురాణం, అది డీరెస్ట్ నాకు. మిగతావన్నీ పెట్టుకుంటే ఏమవుతావు, మళ్ళీ జన్మ వస్తుంది. గురువో నువ్వు నమ్ముకున్న పురాణమో నువ్వు నమ్ముకున్న దేవుడినో నమ్ముకుంటే మళ్ళీ జన్మ రాదు. నీకు మళ్ళీ జన్మ కావాలా అనుకుంటే వినాల్సిన అవసరమే లేదు. ఎన్నో పనులు ఉన్నాయి. ఇది కానీ ఎన్నో పనులు పట్టుకుంటే జన్మ వస్తుంది. మన జ్ఞానం తెచ్చుకొని పండడం, అదే మనం చెప్పుకున్నాం, త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమే వంధన మృత్యోర్ముక్షేమామృత. అంటే మనందరం ఎందుకు కూర్చుంటున్నాం? అజ్ఞానం పోగొట్టుకోవడం కోసం కూర్చుంటున్నాం మనం అందరం. నేను కూడా మా గురుగారి దగ్గర కూర్చున్నది అందుకే. అజ్ఞానం పోవడమే పండడం, అంటే జ్ఞానం వికసించడం, జ్ఞానకాంతి వెలగడం, దాన్నే పండడం అంటారు. అంత ఈజీ కాదమ్మా. నిన్న మా గురువుగారి వాళ్ళ శిష్యుడు ఒక ఆయన ఫోన్ చేశారు, సీనియర్ మోస్ట్. మాట్లాడుతూ అసలు ఎక్కడో ఉన్నా, ఏమో నన్ను తీసుకొచ్చి గురుగారు ఇక్కడ కూర్చోబెట్టారు, చెప్పమన్నారు, బాగుంది. కానీ మాట్లాడుతుంటే నేను ఎక్కడున్నాను నాకే డౌట్ వచ్చింది. అంటే అది ఎవరికైనా అదే పరిస్థితి. ఇప్పుడు వారి దగ్గరికి వెళ్తే వారు ఏమంటారు, గురుగారితో చూస్తే నేను ఎక్కడున్నానో అని ఆయన అంటారు. అలా గురువుగారిని అడిగితే మా గురుగారితో పోలిస్తే నేను ఎక్కడున్నానో అంటారు. అంటే ఇది ఒక మహాసముద్రంలో ఒక చెంచాడు కూడా తెచ్చుకోవట్లే మనం నీళ్లు.
జ్ఞానం అనే సముద్రంలోంచి చెంచాడు నీళ్లు తెచ్చుకొని నేను జ్ఞానిని అని తిరుగుతున్నారు. ఎప్పుడైతే నేను జ్ఞాని అన్నాడో వాడంత అజ్ఞాని ఇంకోళ్ళు లేడన్నారు. సింపుల్. నేను జ్ఞానిని అని ఎవరైతే అంటాడో, ప్రకటన చేస్తాడో, అక్కడే అజ్ఞానం బయటపడ్డది. అర్థమైందా? నాకు అప్పుడప్పుడు కొంతమంది క్వశ్చన్లు వేస్తుంటారు. వేదమంతా చదివానండి, వేదమంతా చదివితే నాకు ఎక్కడ మణిద్వీపం గురించి దొరకలేదు, లలితమ్మవారు అసలు కల్పితం లేదు, మణిద్వీపం కూడా కల్పితం, అలాంటివి ఏం లేవు. అలాంటి రకరకాల క్వశ్చన్స్ వస్తుంటాయి నాకు. కొన్ని నేను డిలీట్ చేసేస్తాను. అదే అజ్ఞానం వేరే వాళ్ళకి పాస్ అవ్వద్దని అక్కడ రిప్లై ఇచ్చేస్తాను, బట్ ఆ క్వశ్చన్ డిలీట్ చేస్తాను. ఎందుకంటే మనుషులకు లక్షణం ఉంది, ఇంప్యూరిటీ తొందరగా అతుక్కుంటుంది. ప్యూరిటీ కంటే కూడా మాలిన్యం తొందరగా అట్రాక్ట్ అవుతుంది. శౌచం తక్కువ, డిఫికల్టీ. చెమట గబ్బుతో 10 గంటలన్నా కూర్చుంటాం, కానీ స్నానం చేయడానికి 5 నిమిషాలకు మన టైం దొరకదు. క్లియర్గా శాస్త్రం ఏమన్నది 3 సార్లు 4 సార్లు స్నానం చేయరా అన్నది. స్నానానికి ఎన్ని గంటలు పడుతుందా అన్న? 10 గంటలు పడుతుందా? 5 నిమిషాలు కూడా పట్టదు. దానికి టైం లేదు. అదే చెమట గబ్బుతో 10 గంటలు ఉండగలం. ఒక 5 నిమిషాలు దాటితే చెమట గబ్బే అవుతుంది. శరీరం ఎప్పుడు దుర్గంధం. ఎంత గొప్పగా బ్యూటిఫుల్గా తయారైనా అది దుర్గంధమే, నాన్ సెన్స్. దానిపైన అంత బ్యూటిఫుల్గా పూస్తున్నారు, రంగులు పర్ఫ్యూమ్స్ అని పూస్తున్నాం. ఎందుకంటే మనకు తెలుసు అది. దాన్ని అట్లా వదిలేస్తే ఏమవుతుందో, ఎవడు మన దగ్గర రావడం తెలుసు కాబట్టి నేను పూస్తున్నాం, మనం బాగా తయారు చేస్తున్నాం. అర్థమైందా? ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు. విచిత్రం ఏంటంటే వేదాలకు పుట్టకముందే మణిద్వీపం ఉంది. ఆ మణిద్వీపం వేదాల్లో ఉండాలని రూల్ ఏం లేదు. వేదాలు ఎందుకు చెప్తున్నారంటే వేదాలు మార్గాన్ని చూపిస్తాయి. వేదాలు ఆర్ డిఫరెంట్ రూట్స్. ఋగ్వేదం నుంచి భగవంతుని ఎలా చేరాలి, యజుర్వేదం నుంచి భగవంతుని ఎలా చేరాలి, సామవేదం నుంచి ఎలా చేరాలి, అథర్వణ వేదం నుంచి ఎలా చేరాలి, ఇవి ఒక రూట్స్. అర్థమైందా? ఈ రూట్ వెళ్ళాల్సిన డెస్టినేషన్ చూపించేది. అంటే ఈ ప్రాసెస్ పట్టుకుంటే డెస్టినేషన్కి వెళ్తామన్నారు. ఇట్ ఈస్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ద డెస్టినేషన్, ఇట్ ఈస్ ఓన్లీ రూట్. ఆ రూట్ పట్టుకుంటే దానివల్ల నేర్చుకొని వెళ్తూ 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 ఆ జ్ఞానం ఎప్పుడైతే పొందడం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఆ డెస్టినేషన్ గురించి కొంచెం 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 కొంచెం, ఎందుకంటే ఆ రూట్లో వెళ్తుంటేనే కదా ఆ సిమ్టమ్స్ తెలుస్తాయి మనకి. అవునా? ఇప్పుడు ఆర్కిటిక్ వైపు వెళ్తున్నారు, ఇక్కడ బాగానే ఉంది, వెళ్తున్న కొద్దీ చలి పెరుగుతుంది. అంటార్క్టిక్ పోయినా అంతే, వెళ్తున్న కొద్దీ అక్కడిది మనకి సిమ్టమ్స్ తెలుస్తూ ఉంటాయి. అలా జ్ఞానంలో వెళ్తుంటే గురువును పట్టుకొని వెళ్ళినప్పుడు ఆ గురువే ఆ యొక్క డెస్టినేషన్ ఏదైతే ఉందో, పరమాత్మనో మనం వెళ్ళాల్సిన గమ్యం ఏదైతే ఉందో దాని యొక్క సిమ్టమ్స్ గురువు గారే మార్చుకుంటూ మార్చుకుంటూ మెల్లగా ఆ రూట్లో పడ్డమే వేదం, ధర్మ మార్గం. దాన్ని పట్టుకొని పోవాలి. అలా ఇవాళ నాకు ఒక ఆయన అడిగిన క్వశ్చన్కి ఇవాళ వచ్చింది. విష్ణుమూర్తి, శివుడు, బ్రహ్మనే అమ్మవారు ఒక ప్లేస్కి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళగానే వాళ్ళు ఆడవాళ్ళుగా మారిపోయారు. మనం చెప్పుకున్నాం స్టోరీ. అలాంటి ప్లేస్కి వెళ్ళాక మారిపోయారంటే విష్ణు, బ్రహ్మకి, శివుడికే వాళ్ళ ఉన్న మగత్వం పోయి స్త్రీత్వం వచ్చింది. మనం ఎక్కడున్నాం ఆలోచించండి. వాళ్ళ జెండర్ వాళ్ళ కంట్రోల్లో లేదు, అమ్మవారి కంట్రోల్లో ఉంది. అంటే ఫెమైన్ జెండర్గా మార్చి మణిద్వీపానికి తీసుకెళ్ళింది. అంటే మణిద్వీపాలు అంతా స్త్రీలింగమే అంత అక్కడంతా. అమ్మవారి దగ్గర పురుషుడు అనేవాడు ఉండడు అక్కడ. అయితే పురుషుడు అనేవాడు సదాశివుడు ఉన్నాడు, అమ్మవారి యొక్క భర్త. ఆయన ఎప్పుడూ ఉన్నవాడు అన్నాడు, ఆయన పురుషుడు అన్నారు. శివుడు అనొచ్చు, లేదంటే నారాయణుడే ఆది గురువుగా తీసుకున్నా అలా కూడా చెప్పచ్చు. ఎలా తీసుకున్నా కూడా ప్రకృతి పురుషులు అంటారు. ఆ విధంగా అక్కడ అది కాన్సెప్ట్ స్టార్ట్ అయ్యింది. లేదంటే తల్లిదండ్రులు లేనప్పుడు బిడ్డలు ఎక్కడి నుంచి వస్తారు? ఇంకోటి సృష్టి ధర్మంలో మనం విచిత్రం ఏంటంటే ఈ భూమి మీద ఉన్న సృష్టి ఎలా జరుగుతుందో అలా జరగాలని రూల్ లేదు. తల్లిదండ్రి ఉంటేనే బిడ్డలు రావాలని రూల్ ఏం లేదు. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే ఒకసారి అమ్మవారు ఎవరు ఇలా ఒకళ్ళు చూపులు చూసుకుంటే ఆ చూపులోంచి వినాయకుడు పుట్టాడంట. మరి దాన్ని ఏమంటారు? ఒకసారి ఓంకారం ఎలా అంటే శివుడు ఇలా ఓంకారం వైపు చూడడం, ఓంకారం నుంచి వినాయకుడు వచ్చాడంట బయటికి. అమ్మవారు తెలుసు మీకు, గణపతి ఎలా తయారు చేశారు. వినాయకుడు ఎన్నో రకాలుగా పుట్టాడు. మనం అనుకుంటా అదొక్కటే కథ తెలుసు కాబట్టి అలానే పుట్టారు అనుకుంటాడు. వినాయకుడు అప్పుడు పుట్టలేదు, ఎప్పటి నుంచో ఉన్నాడు. వినాయకుడు అప్పుడు పుట్టలే, ఎప్పటి నుంచో ఉన్నాడు. మరి శివుడే పూజిస్తున్నాడు కదా వినాయకుడిని. శివుడే వినాయకుడిని పూజిస్తున్నారు. మరి అదేంటది అంటే ప్రథమ పూజ వినాయకుడు కాబట్టి శివుడు కూడా యుద్ధానికి వెళ్ళాలంటే వినాయకుడు పూజ చేసే పోవాలన్నాడు. అంటే ఆయన యొక్క జ్ఞానం ఎలా ఉందంటే అందరికైనా గురువైనట్టు శివుడే ఆయనని పూజిస్తున్నాడు. అంటే ఆ పొజిషన్కి ఉన్న ఇంపార్టెన్స్ అక్కడ. అలా గురువుకున్న ఇంపార్టెన్స్ పెట్టుకొని, పురాణానికి ఇంపార్టెన్స్ పెట్టుకొని మీరు ముందే వచ్చి కూర్చొని ఆ పురాణాన్ని శ్రద్ధగా గాంభీర్యంగా వినాలి. ముచ్చట్లు పెట్టకూడదు. స్ట్రిక్ట్గా 1 అవర్ మాత్రం హయ్యెస్ట్ డిసిప్లిన్లో ఉండాలి. అర్థమైందా? మీకు ఎంతో డియరెస్ట్ ఉండొచ్చు ఇక్కడ ఉన్నవాడు, అయినా కూడా లేదు. అక్కడ గురు శబ్దం అంతే.
ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, సెన్సెస్ అన్నీ తీసుకొచ్చి కంట్రోల్లో పెట్టుకోవాలి, ఎక్కడెక్కడో ఆలోచనలు పోకూడదు. ఎందుకంటే ఇలాంటిది వినే అవకాశం కష్టం, తక్కువ, దొరకడం కూడా తక్కువే. సరే, అలా మనం ఇవన్నీ చెప్పుకున్నాం, త్రిగుణాలు అవన్నీ చెప్పుకున్నాము, నిత్య నైమిత్య కర్మాలు నిన్న చెప్పుకున్నాం. ఇవాళ ఆశ్రమ ధర్మాల గురించి ఒకసారి జస్ట్ డిస్కస్ చేద్దాం. ధర్మము 4 రకాల ఆశ్రమాలను పెట్టింది. అదేంటి? బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. మీరందరూ బ్రహ్మచర్యంలో ఉన్నారు. తర్వాత ఏదో రోజున ఫ్యాషనబుల్గా నేను పెళ్లి చేసుకొని అనొద్దు, అది మహాపాపం. అర్థమైందా? మీరందరూ రమణ మహర్షిలో లేదంటే షిరిడి సాయిబాబానో లేదంటే రామకృష్ణ పరమహంస అవ్వలేదు. అయినప్పుడు మాకు తెలిసిపోతుంది, లేదంటే మీకే తెలిసిపోతుంది. అప్పుడు మేము మీ కాళ్ళ మీద పడే ఛాన్స్ కూడా ఉంది. అలా అయిపోయినప్పుడు మేమైతే నా మీద పడతారు. అది ఏదో ఒకటి, అది గురువు చూసుకుంటాడు, మనకు అనవసరం. కానీ ఇది వాళ్ళ ఫ్యాషనబుల్ ఏమైందంటే నేను పెళ్లి చేసుకొని ఇదని అంటే ఏం చేద్దామని? రాక్షసుడో రాక్షసిగా సొసైటీని పాడు చేస్తావా? బేవర్స్గా తిరిగి రోడ్ల మీద అంటే ఒక సిస్టంలో ఉండనని చెప్తున్నారు ఓపెన్గా. ధర్మం ఒక సిస్టమ్ పెట్టి అలా పోంటారు నాయన అంటే అలా పోనంటారు. ఇదే రాక్షసత్వం. కలియుగంలో కలిపురుషుడు ప్రవేశించాడంటే ఇలాంటి మాటలు వినబడుతుంటాయి వాళ్ళ నోటి నుంచి. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలన్నారు. లేదంటే అది విని 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 కలిపురుషుడు నీ చెవులోంచి నీ బుద్ధిలోకి ప్రవేశిస్తాడు. అలాంటి వాళ్ళు చూడడం వల్ల నీ కళ్ళలోంచి నీలోకి ప్రవేశిస్తాడు. కలి ప్రవేశించాడు ఏమవుతుంది? పరీక్ష మహారాజుగా తయారవుతారు. ఆయన ఏం చేశాడు? అంత ధర్మాత్ముడు, అవునా? అంత ధర్మాత్ముడు పరీక్ష మహారాజు, పాండవ వంశంలో ఆఖరివాడు. ఏమైంది? అంత ధర్మాత్ముడు కలి ప్రవేశించగానే చచ్చిపోయిన పావం తీసుకొచ్చి తపస్సు చేసుకున్న ఋషి మెళ్ళ వేసాడు. దానివల్ల ఆయనకి ఏమొచ్చిందో తెలియదు, కానీ ఈగో సాటిస్ఫాక్షన్, నన్ను పట్టించుకోవా అని. ఏమైంది? శాపం వచ్చింది. 7 రోజుల్లో చచ్చాడు. కానీ మోక్షానికి వెళ్ళాడు, అది వేరు. భాగవతం విన్నాడు, సుఖమహర్షి ద్వారా వెళ్ళాడు. ఎందుకంటే ధర్మాత్మలు ఎప్పుడు కాపాడడానికి గురువు ఉంటారు. ఎంత కలి ప్రవేశం జరిగినా. బట్ చాప్టర్ అయితే క్లోజ్ అయిపోయింది కదా కలి వల్ల. మనకు ఒక ఎగ్జాంపుల్ ఏర్పడింది. భాగవతం 7 రోజుల్లో వింటే, అంటే 7 రోజులు అంటే బడబడ చదివేసేసేది కాదు, ఆ జ్ఞానాన్ని నిలబెట్టుకోవాలి మనసులో. మనం ఏం చేస్తున్నామంటే పురాణం విన్నా కూడా డ్యూటీ అయిపోయింది. డ్యూటీ అంటే ఏంటి తెలుసా? ఆ టైంకి వచ్చి కూర్చోవడం, ఏదో ఇక్కడ ఉన్న ఆయన వాగేశాడు, నేను రాసుకున్నాను, బట్టి కొట్టాను, ఇంటికి వెళ్ళిపోయాను. ఇది డ్యూటీ. ఆ ఉన్నది మనసుకు అతుక్కొని నెక్స్ట్ డే మీలో మార్పు చెందితే అది సాధన. డ్యూటీగా ఏం చేయొద్దు. గుళ్ళో కూడా డ్యూటీలు అవుతున్నాయి, సత్యనారాయణ వ్రతాలు డ్యూటీలు అవుతున్నాయి, అభిషేకాలు డ్యూటీలు అవుతున్నాయి, అన్ని డ్యూటీలు అవుతున్నాయి. ఎందుకు? సత్యనారాయణ వ్రతం నేను పెట్టుకున్నాను ఎగ్జాంపుల్. ఎంతమంది పిలిచారు? ఇవాళ లిస్టు తయారు చేసాం, ఓ 50 100 తయారు చేసుకున్నాం, వచ్చేసారు. రాగానే వ్రతం జరుగుతున్న ఆరా బాగున్నారు, సుబ్బారావు, వెంకట్రావు అవి ఇవి అనుకుంటూ మాట్లాడుతూ చేసేస్తాం. పూజ అయిపోయింది. ఆయనేమో వెయిట్ చేస్తుంటాడు పాపం పీఠంలో కూర్చుని. ఆయన ఎవరు? సత్యనారాయణ స్వామి. సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు చేస్తున్నావు అంటే సత్యాన్ని తెలుసుకోవడం కోసం చేస్తున్నావు. నువ్వు సత్యాన్ని తెలుసుకోవడానికి చేస్తానని చెప్పి మాయలోనే తిరుగుతున్నావు కదా, మరి ఇంకా సత్యాన్ని ఏం తెలుసుకున్నావు? నువ్వు 1000 వ్రతాలు చెయ్యి, ఏం లాభం? ఇదే మెథడ్లో నువ్వు 1000 సత్యనారాయణ వ్రతాలు చేసినా ఏంటి లాభం? సత్యనారాయణ స్వామి వ్రతం అంటే సత్యాన్ని ఎరుకలోకి తెచ్చుకోవడం. ఏది సత్యం? ఆత్మ సత్యం. నువ్వు వ్రతం చేస్తున్నా కూడా ఆత్మగా నిలబడి చేయాలి. నిజంగా స్వామి అక్కడున్నాడా? అక్కడ లేదు, నీ చుట్టుపక్కల ఉన్నాడు. అదే కదా ప్రహ్లాదుడు అన్నాడు, ఇందు లేడు అందగలడు అని సందేహం వలదు, చక్రీ సర్వోపగతుండు అని అన్నాడు కదా. అంటే విష్ణుమూర్తి ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడు. అనగానే ఆయన పిల్లర్లో ఉన్నాడు అన్నాడు, కొట్టంగానే వచ్చాడు. నిజంగానే మనకు ప్రూఫ్ కూడా ఇచ్చాడు, పిచ్చి డౌట్లు ఉండకూడదని. నిజంగా జరిగినవి, అమ్మో కల్పితాలు కాదు రోయ్. వేరే మతాలకు చెందినట్టుగా వాళ్ళు క్రియేట్ చేస్తారు అప్పటికప్పుడు. మనకు అలా క్రియేషన్ ఏం లేదు నాన్న. ఎక్కడేం జరిగినాయి అన్నీ మనకు విత్ ప్రూఫ్స్. ఎక్కడెక్కడ ప్లేస్ కూడా ఉంది మనకి. అహోబలం వెళ్తే ఉగ్రస్తంభం అని ఉంటుంది పైన. నరసింహస్వామి చీల్చుకొని వచ్చిన ప్లేస్ అది. అది కొండ పైన ఉంటుంది. ఎక్కండి. ఆ పైన అంటే వెళ్ళిన వాళ్ళు, నా దురదృష్టం, వెళ్దామంటే మా ఆవిడ ఆపేసింది, మాయ ఆపేసినట్టుగా. అది ఎక్కుదామంటే ఏం చేసినా ఆపేసింది. ఇప్పటికీ వెళ్ళలేకపోయాం. మళ్ళీ ప్లాన్ చేసి సార్ ఎక్కాలి, స్టూడెంట్స్ తీసుకొని పోవాలి. వెళ్తే మూలికల వాసన వస్తుందంట పైన. ఒక డిఫరెంట్ క్లైమేట్ అది. ఆ పైకి ఎక్కితే చూస్తే ఆ స్తంభం. అలా ఆయన్ని చంపాక ఒక చోట వచ్చి స్వామి కడుక్కున్నారు. ఎర్రటి నీళ్ళు వస్తాయి ఈ రోజుకు కూడా. అహోబలంలో నవనరసింహలు ఉన్నారు 9. పాతాళ నరసింహ నుంచి పైన నరసింహస్వామి వరకు ఉన్నారు. అది ఏంటి అంటే సాధన పరంగా ఎక్కడం అని చెప్తారు. చక్రాలు ఉన్నాయా? మన చక్రాలు 6 ఉన్నాయి. భూచక్రాలు, విష్ణు చక్రాలు కాదు, కుండలిని చక్రాలు. అవి సాధన పరంగా ఉన్నాయి కదా. అలా ఎక్కే చక్రాలని నరసింహలు 9గా చూపిస్తారు. అంటే కింద నుంచి ఎక్కుతూ పైకి చేరడం, అంటే పరమాత్మలోకి వెళ్ళడం. జీవాత్మ నుంచి పండుతూ పరమాత్మలోకి వెళ్ళడం. ఆ నరసింహలు చూడండి. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. సరే, ఏది చెప్తున్నాను ఇందాక? అయిపోయింది. దాని ముందు ఏం చెప్పాను? బ్రహ్మచర్యం. అలా పెళ్లి చేసుకోనని ఫ్యాషన్ తయారైంది. తప్పు.
ఎందుకు తప్పు అంటే ఏ పిల్లాడో పిల్లనో పెళ్లి చేసుకోకపోతే వాళ్ళ తల్లిదండ్రుల్ని ఇద్దరిని చెట్టుకు ఉల్టా ఏలాడదీసి స్వేదాన్ని చెమటని వాళ్ళ నోట్లో పోస్తారు. అది ఎక్కడి నుంచి చెప్పడానికి నాకే అసహ్యంగా ఉంటుంది, తప్పదు చెప్పాలి. గరుడ పురాణం నిర్మోహమాటంగా చెప్పింది. చంకలో ఉన్న స్వేదాన్ని తీసి నోట్లో పోస్తారు. అది తల్లిదండ్రులకు వచ్చే పనిష్మెంట్. అంత దారుణమైన పనిష్మెంట్ తల్లిదండ్రులకు వస్తుందంటే ఈ పెళ్లి చేసుకున్న పిల్లాడో చేసుకొని పిల్లను అమ్మాయో వాళ్ళకి ఏముంటాయి నెక్స్ట్ ఏం ప్లాన్ అయి ఉంటుంది అనుకుంటున్నారు? యమలోకంలోనో లేదా యమలోకం భూమి మీదో ఏదో ప్లాన్ అయి ఉంటుంది కదా, స్కెచ్ చేసి ఉంటాడుగా. అంటే నీ వల్ల తల్లిదండ్రులు అన్యాయంగా పాడైపోయారు, జన్మలు పాడైపోయినాయి. అందుకంటారు ధర్మంగా నువ్వెంత ఉంటావో నీ బిడ్డలు ధర్మంగా ఉన్నాడో లేదో చూసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే వీళ్ళ వల్ల తల్లిదండ్రులు పడిపోతారు భూమి మీదకి. అదే అయింది రాముడి వంశంలోనే సగర చక్రవర్తులకు శాపం వచ్చింది. అవునా? భగీరథుడు తీసుకొచ్చాడు, గంగని తీసుకొచ్చాడు. మరి రాముడి కంటే ముందు భగీరథుడు ఎందుకు వచ్చాడు? ముందే రాముడు రావచ్చు కదా. అంటే ఆ వంశానికే శాపం ఉంది, సగర చక్రవర్తులు. అవునా? ఆ శాపం ఉండగా రాముడు ఎలా వస్తాడు, పరమాత్మ ఎలా వస్తాడు ఆ వంశంలోకి? అందుకు భగీరథుడు మధ్యలో దూరి గంగని తీసుకొచ్చి శాప విమోచన చేస్తే ఆ ఆత్మలు పుణ్యాత్మలై వెళ్ళిపోయాక అలాంటి పుణ్యమైన వంశంలో వచ్చాడు, రఘువంశంలో రాముడు వచ్చాడు. లేదంటే రాముడు వచ్చేవాడు కాదు, ఇక్ష్వాకు వంశం వచ్చేవాడు కాదు. అంటే ఆ ప్యూరిటీ క్లాన్ అంటారు థ్రెడ్. ఇది మొత్తంలో ప్యూరిటీ ఉండాలి. అర్థమైందా? అంటే మీరు ధర్మంగా ఉండడం కాదు, మీ తర్వాత వచ్చే జనరేషన్కు ధర్మంగా ఉండడం ముఖ్యం. కానీ దీనిలో డౌట్ రావచ్చు, నేను ఎంత చెప్పినా వాడు వినలేదండి, నన్ను ఏం చేయమంటారు? దేవుడు చూస్తాడు అక్కడ, వీడు నిజంగా ధర్మం చెప్పాడా వాడిని ఎక్స్క్యూజ్ చేయి, వీడిని మాత్రం వాయించండి అంటాడు. అదే కదా భీష్ముడి విషయంలో జరిగింది. ధర్మం చెప్పలేదనే కదా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో అన్ని బాణాలు కొట్టించాడు భీష్ముడికి. ఒక్కటే రీజన్, భీష్ముడు మొత్తం జీవితంలో జై శ్రీరామ్ భీష్ముడు మొత్తం జీవితంలో ఏమైందంటే ద్రౌపది వస్త్రాపరణ టైంలో నోరు తెరిచి దుర్యోధనుడు నువ్వు చేసే తప్పురా అని చెప్పలేదు, అంతే. అదొక్కటే ఆయన చేసి మిస్టేక్. ఏదెట్లా తిప్పినా అది కర్మ ఫలితం. దశరథ మహారాజుకి వచ్చిందేంటి? కర్మ ఫలితం. ఎందుకంటే బిడ్డను చంపాడు, బిడ్డను దూరం అయిపోయాడు, చనిపోయాడు, అయిపోయింది. అక్కడికక్కడ టాలీ అయిపోయింది కదా. ఇంకా పెండింగ్ ఏం లేదు దశరథ మహారాజు దగ్గర. అకౌంట్ క్లోజ్ అయ్యింది. అకౌంట్ క్లోజ్ అవ్వడం ముక్తి. ఏ అకౌంట్ క్లోజు? పుణ్యం అకౌంట్ క్లోజు, పాపం అకౌంట్ కూడా క్లోజ్ అవ్వాలి, అప్పుడే ముక్తి. పొరపాటు పుణ్యం బాగా ఉంది, మళ్ళీ వస్తాడు భూమి మీదకి అనుభవించడానికి హ్యాపీనెస్. ఒక గొప్ప బిడ్డగానో, కాలు కింద పెట్టకుండా నడిచేవాడుగానో, పెద్ద పెద్ద కార్లలో చూస్తున్నారు ఇప్పుడు ధనవంతులందరూ, వాళ్ళ పుణ్యం పోతుంది, వాడు ఇప్పుడు చేసే పాపం నెక్స్ట్కి రెడీ అవుతుంది. మనంత గొప్పవాళ్ళు ఏమో సంతోషం, ఎందుకంటే మన పాపం పోతుంది సంతోషం, మన పుణ్యం మిగులుతుంది. అయితే మన దేవుడిని అడిగేటప్పుడు ఏం చేయాలంటే, స్వామి నా పాపాన్ని అంటే నువ్వు దయతలిచి పెద్ద గండాల నుంచి చిన్న గండంగా తీసేసి నన్ను కాపాడుతున్నావు, పుణ్యం మాత్రం నా చిత్తశుద్ధికి వాడు. అంటే ఓ మసిపట్టిన గిన్నెను తోమినట్టు, తోమడం అంటే వెలుగు రావడం కోసం. సో నా పుణ్యాన్ని అంతా కూడా చిత్తశుద్ధికి వాడు అని. అలాంటే చిత్తంలో శుద్ధి జరగాలి, మాలిన్యాలు చేరకుండా. ఎప్పుడెప్పుడు ఏవో అంటించుకున్నావు కదా, అది తుడిచేస్తుండు స్వామి పుణ్యంతో అని చెప్పాలి. అప్పుడు అది పుణ్యంగా మారదిగా. అంటే పుణ్యం అకౌంట్ క్లోజ్ అయిపోయింది. నన్ను నీ పాదాల చెంతకి చేరే విధంగా నా చిత్తాన్ని శుద్ధి చేయి స్వామి నా పుణ్యంతో అని చెప్పాలి. అని చెప్పి పురాణం విన్న పుణ్యము, గుళ్ళో తిరిగిన పుణ్యము, విష్ణు సహస్రనామం చదివిన పుణ్యము, ఈ రకరకాల నవవిధ భక్తుల్లో చేసిన పుణ్యమంతా చిత్తశుద్ధికి వాడతారు. అంటే మనం కోరడం మానేయాలి. ఇది ఫస్ట్. కోరడం స్టార్ట్ అయ్యావా, పెద్ద జైంట్ వీల్ అది. దానివల్ల పుణ్యం రావచ్చు, పాపం రావచ్చు, పుణ్యం రావచ్చు, పాపం రావచ్చు. ఎలాంటి కోరిక కోరాలి మరి అంటే, స్వామి మళ్ళీ తిరుమల రావాలనుకుంటున్నా, నీ దర్శనం ఇప్పించు. మళ్ళీ ఎవరన్నా భాగవతం చెప్తే వినాలనుకుంటున్నా, వినిపించు. ఒక్కసారి అందరితో కూర్చొని విష్ణు సహస్రనామం చదవాలనుకుంటున్నా. ఇది ఎక్కడ కూడా మీకు జన్మని ఇవ్వదు, మళ్ళీ జన్మని ఇవ్వవు. ఎందుకంటే అది ఆ పుణ్యాన్ని దేవుడు చిత్తశుద్ధికి వాడాడు. అంటే మళ్ళీ పాపకర్మ చెయ్యకుండా మనల్ని కాపాడే విధంగా ఆయన వెనక ఉంటాడు. ఎప్పుడు ఎవడో పిలిచాడు వెదవచ్చి పనికిరాని పని కోసం, ఈ అమ్మడి అమ్మ అంటుంది, ఒరే వద్దురా నాన్నగారు ఏదో బయటికి వెళ్తున్నారు, ఆయనతో నువ్వు బయటికి పోవాలంటారు. అయిపోయింది. పాపకర్మ నుంచి దేవుడు డైవర్ట్ చేశాడు, నాన్నని అడ్డు పెట్టి, అమ్మని అడ్డు పెట్టి. లేదంటే గుడికి పోవాలనుకున్నా అది కుదరదురా అంట. వాడిలో కలి ప్రవేశం జరిగి ముదురు బెండకాయ అయిపోయి వాడు ఎవరి మాట వినకుండా, తల్లిదండ్రుల మాట వినకుండా ఉన్నా అంటే వాడు ఖచ్చితంగా పడతాడు. వాడు ఏం చేస్తాడు, అమ్మ మాట కూడా సినిమాకేవో ఎక్కడో పోతాడు, వాడి జీవితం అలానే పోతుంటుంది. అంటే ఏమైంది, తల్లిదండ్రుల మాట వినకుండా అధర్మ మార్గంలోకి వెళ్ళిపోయావు. అది చాలదు పడిపోవడానికి, అంటే మునిగిపోయే పడవ ఎక్కాడు.
ఇప్పుడు చూడడానికి బాగుంటుంది, ఏదో రోజు మునుగుతాడు. అందుకని పురాణం పట్ల మనం చాలా జాగ్రత్త పెట్టాలి. అలా బ్రహ్మచర్యం, మీరందరూ బ్రహ్మచర్యంలో ఉన్నారు. బ్రహ్మచర్యంలో మీకున్న డ్యూటీస్ రెండే: బాగా టైంకి తినడం, ఆరోగ్యం పుష్టిగా ఉంచుకోవడం, జ్ఞానాన్ని ఆర్జించడం. జ్ఞానం అంటే రెండు విధాలుగా ఉంది. పరమజ్ఞానం అంటే దైవ జ్ఞానం, అది అందరూ ఆర్జించాల్సిందే, అంటే సంపాదించుకోవాలి ఇప్పుడు మనం చేసేది. రెండోది ప్రాపంచిక జ్ఞానం. అంటే ఏంటి? రేపొద్దున ఉద్యోగాలు చేసుకోవాలి, దానికి సంబంధించిన జ్ఞానం. మీ చదువులు బట్టి కొట్టి రాసి మొహాన్ని పడేయడం కాదు, దాన్ని మీకు ఉద్యోగానికి పనికొచ్చే విధంగా. ఇంకో విధంగా చెప్పాలంటే ఈ చదువులు కాదు, స్కిల్ డెవలప్మెంట్. రేపొద్దున మీరు తిండికి తినడానికి రూపాయి తెచ్చిపెట్టే చదువులు ధర్మంగా, అది కూడా ధర్మంగా. అందుకే అప్పుడు వృత్తి విద్యలు అని ఉండేవి, టైలరింగ్, రకరకాల వృత్తి విద్యలు ఉండేవి. నాన్న ఏం చేస్తే కొడుకులు అవే చేసేవాడు, కూతురు కూడా అవే చేసేవాడు. ఇప్పుడు అలా అంటే అందరు స్టిచ్చింగ్ చేయమని అలా అనట్లే. ఇప్పుడు ఐటీ జాబ్స్ ఏవో రకరకాలు ఉన్నాయి, మీకు తెలిసి ఏంటో. మీకు తీసుకున్న గ్రూప్స్కి తగ్గ విధంగా అది ఫస్ట్ ఫోకస్ చేయండి. అంతేగాని మొబైల్ టీవీల ముందు కూర్చొని 60 ఏళ్ళు ఉద్యోగం చేసి రిటైర్ అయిన వాళ్ళు చూస్తుంటారే టీవీలో, అలా చూడకూడదు. మొబైల్ చూసినా టీవీ చూసినా వాడి లైఫ్ టఫ్ అవుతుందని చెప్పేది ఈజీగా. వెరీ సింపుల్ నాన్న. మీకు ఒక లైఫ్ స్పాన్ 80 ఇయర్స్ ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎలా తీసుకుంటే, ఒక లైఫ్ స్పాన్ 80 ఇయర్స్ ఉంది అనుకోండి, 100 ఇయర్స్ అనుకోండి. దానిలో ఫుడ్ ఎంత కావాలో అంత ప్రొవైడ్ చేస్తే మీరు అంత ఫుడ్ ఇప్పుడు తినేసరే పొద్దున అడగ తినాలి కదా. మనం అదే చేస్తున్నాం ఇప్పుడు బ్రహ్మచర్యంలో మీకు ఏం చెప్పబడింది? 60 ఏళ్ళ వాళ్ళ రిలాక్స్ అయ్యి చూడమని చెప్పలే. టీవీలు మొబైల్లో ఏం చెప్పారు? మొబైల్ వాడండి, మీ డెవలప్మెంట్కి వాడండి, టీవీ వాడండి, మీ నాలెడ్జ్ డెవలప్ చేసే విధంగా ఉండాలంటే మీకు రూపాయి తేవాలా? రేపు పొద్దున్న తినడానికి అమ్మ నాన్న ఉన్న వాళ్ళు తింటాం బాగుంది, అది జరిగినప్పుడు తెలుస్తుంది కష్టం ఏంటని. దేవుడు చూస్తాడు, ఎప్పుడో అప్పుడైతే పట్టుకెళ్తాడు కదా. మన పరిస్థితి రోడ్డు మీద నిల్చుంటారా? అడక్కనైతే తినలేం కదా. అంటే ఏం చేయాలి? మీరు అర్జెంటుగా, మీకు తెలియకుండా మీరు పెద్దవాళ్ళు అయిపోతున్నారు. మీరు ఇంకా చిన్న పాపలు కాదు పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వడానికి. ఏదో రోజున మీరు ఇండిపెండెంట్గా నిల్చోవాలి సొసైటీలో. అదే గురువు ప్రయత్నం చేస్తుంటాడు, ఏదో ప్రోగ్రాంలు పెట్టి అది పెట్టి ఇది పెట్టి తీసుకెళ్ళి నిల్చోబెడుతుంటాడు. రీజన్ ఏంటి అంటే పేరెంట్స్ ఆ పని చేయలేరు, ఎందుకంటే అటాచ్మెంట్. నా బిడ్డ చేయగలుగుతుందో లేదో, అందరిలో ఒక్కతో నిల్చుంటుందో లేదో. తండ్రి ఒక విధంగా ట్రై చేస్తాడు, తల్లి అస్సలమ్మ ఎలా చేయదు అసలు. అదే కదా, ఎక్కువ ప్రేమ కూడా పాడు చేస్తుంది అంటారు. తల్లి ప్రేమ మంచిదే, టూ మచ్ అయితే డేంజర్. వాడు ఎందుకు పనికి రాకుండా పోతాడు. అందుకని కొన్ని విషయాలు తండ్రి మాట, కొన్ని విషయాలు తల్లి మాట వినాలి. మరీ తండ్రిలాగా సీరియస్ ఉంటే కూడా పాడవుతాడు. ఎప్పుడు ఫైర్ బ్రాండ్లా ఉంటే కష్టం. గురువు అందుకు సేఫ్, రెండూ ఉంటాయి కాంబినేషన్. తిడతాడు మళ్ళీ దగ్గర తీసుకుంటాడు. అందుకు తల్లి తండ్రి కంటే గురువు ఉత్తముడు అంటారు. అంటే వీళ్ళు ఉత్తముడు కాదు అని కాదు, ఫస్ట్ ఆప్షన్ గురువు, తర్వాత తండ్రి, తర్వాత తల్లి. కానీ మనకు చాలా విధంగా బయట వినబడేది అంటే ఫస్ట్ తల్లి, తర్వాత తండ్రి, గురువు అని వినబడుతుంది. ఎవరికి ఎలా ఇష్టం ఉంటే వాళ్ళు, దీనిలో పెద్ద ఏమైనా డిబేట్ ఏం అవసరం లేదు. ఎవరి ఇంట్రెస్ట్లు వాళ్ళకు ఉన్నాయి. సరే, తల్లి తండ్రి పట్టుకొని పోతేనేమో జన్మ వస్తుంది, గురువు పట్టుకొని పోతేనేమో జన్మ రాదు. ఈ లాజిక్లని తెలిసిన వాళ్ళు ఏది పట్టుకోవాలో వాళ్ళకే తెలుసు బాగా, మన దాని మీద ఏం చెప్పక్కర్లే. అలా బ్రహ్మచర్యంలో మీరు చదువు, జ్ఞాన సంపద, శరీరాన్ని పుష్టిగా తినడం, ఉపవాసాలు నిషిద్ధం లేవు. ఉపవాసాలు ఓన్లీ గృహస్థుడి నుంచే స్టార్ట్. చాలామంది తెలియక శివరాత్రికనో ఏదో రీజన్లో ఉపవాసాలు చేస్తున్నారు, విచ్ ఈజ్ టోటలీ ఫాల్స్. దానివల్ల పాపం వస్తుంది కానీ పుణ్యం రాదు. దీనికి ఎంత మంచి ఎగ్జాంపుల్ గురువులు చెప్పారంటే, ఏనుగు స్నానం చేస్తా అంటే బయటకు వచ్చి మట్టి పోసుకుంటుంది అంటే నెత్తి మీద. స్నానం చేసి ఏం లాభం? కుంజర యూధం అంటారు. అది ఏం చేసింది? పోయి ఏనుగు మంచి నీళ్ళతో స్నానం చేసే శుచిగా బయటికి రాగానే మట్టి అంతా మళ్ళీ వేసుకుంది. మనం చేసే పూజలు అట్లుంటాయి. అంటే మీరు ఉపవాసాలు చేస్తే అదే అవుతుంది. మేము అనుకుంటాం పుణ్యం వచ్చిందని, కానీ వచ్చింది ఏంటి? అక్కడ పాపం వచ్చి పడింది. అలా చేయకండి. అంటే ధర్మం క్లియర్గా చెప్పింది, నాన్న నువ్వు బ్రహ్మచర్యంలో ఉన్నావు, నువ్వు తినకుండా ఉపవాసాలు చేస్తే శరీరం వీక్ అయిపోయింది. రేపొద్దున తల్లిదండ్రులకు పెట్టడానికి కావాల్సిన ఓపిక నీకు ఉండదు. ఎందుకంటే రేపొద్దు నువ్వు చూసుకోవాలి, గృహస్థంలోకి వెళ్ళి భార్యను చూడాలి, పిల్లల్ని చూడాలి, తల్లిదండ్రులను పోషించాలి. అంత శక్తి శరీరంలో ఉండాలి. నువ్వు ఉపవాసాలే బ్రహ్మచర్యంలో చేస్తే నీ శరీరం ఎక్కడ డెవలప్ అయింది? ఇంత ఉంటావు, పక్క పీసులా ఉంటావు. శరీరం హైటు పెరగవు, వెయిట్ పెరగవు. వెయిట్ అంటే ఏదో ఉబ్బిపోవడం అని కాదు, ఆ ఐడియల్ వెయిట్ ఐ మీన్ టు సే. బిఎంఐ అంటారు కదా, బాడీ మాస్ ఇండెక్స్. ఐడియల్ వెయిట్ అండ్ హైట్ ఏదో ఉంది కదా, ఆ రేషియో తగ్గట్టు ఉండవు నువ్వు. కొన్ని హెరిడిటరీగా వస్తే మనం ఏం చేయం, అది దైవ సంకల్పం. నాన్నమ్మ పొట్టిగా ఉంటే పొట్టుకుంటాడు, నాన్నమ్మ హైట్ ఉంటే హైట్ ఉంటాడు, నాన్నమ్మ లా ఉంటే లా ఉంటాడు, నాన్నమ్మ సన్న ఉంటే సన్న ఉంటాడు. అది మనం ఏం చేయలేం. కానీ నీ ధర్మంగా నువ్వు చేయాల్సింది ఏంటి? బ్రహ్మచర్యంలో ఉపవాసాలు రద్దు లేవు, చేయకూడదు అంతే. ఇక గృహస్థుడికి వచ్చాక చెయ్యాలి. ఎందుకంటే గృహస్థుడి నుంచి భార్య, పిల్లలు, మనసు పరిగెత్తడం స్టార్ట్ అయింది. బ్రహ్మచర్యంలో గురువు ఉంటాడు పక్కన, గృహస్థంలో ఉంటాడు, సన్యాసంలో, వానప్రస్థంలో కూడా గురువు ఉంటాడు. గురువు ఎక్కడ పోడు.
కానీ మనసు బ్రహ్మచర్యంలో పట్టుకున్నంత విధంగా గృహస్థుల్లోకి వచ్చాక పట్టుకోలేదు. ఎందుకంటే కమిట్మెంట్స్ పెరిగిపోయినాయి. గురుగారు రానా నాన్న విష్ణు సహస్రనామం చదువుకున్నామంటే మా భార్య బయటికి తీసుకెళ్ళమందండి, మా పిల్లల్ని స్కూల్ని దించి రావడం లేట్ అవుతుందండి, పికప్ చేసుకోవాలండి, షాపింగ్కి పోవాలండి, ఎన్నో పనులు ఉన్నాయండి, ఇంట్లో పూజ పెట్టుకున్నానండి, అందుకే రాలేకపోతున్నాను. ఇది గృహస్థుడి పరిస్థితి. అండ్ మైండ్లో థాట్ ప్రాసెస్ ఎక్కువైపోయినాయి. వాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టినా కూడా రేపటి రోజున ఆఫీస్కి డ్రెస్ తీసుకురమ్మన్నారు, ఏది తీసుకురావాలా అని ఉంటుంది మైండ్లో. కానీ గురువుగారు చెప్పే అంతా ఇక్కడ మొత్తం పోయింది. అందుకు గృహస్థుడికి టఫ్. అక్కడ ఉపవాసం పెట్టారు. ఉపవాసం పెడితే మనసు వచ్చి కూర్చుంటుంది, చచ్చినట్టు ఆకలిస్తుంది కదా. దానికి ఏమనిపిస్తుంది, అమ్మో ఇవాళ ఉపవాసం ఉన్నాను, ఎందుకోసం ఉపవాసం ఉన్నాను, శివుడి కోసం ఉన్నాను, శివరాత్రి, అందుకని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఏదైనా మాట్లాడదామంటే నీరసం, మాట్లాడు. ఏదైనా చూద్దామంటే నీరసం, చూడ్డు. వినాలంటే ఏం వింటాం, అంతే. ప్రశాంతంగా ఏముంది, హాయి గోడగా అనుకొని ఓం నమ శివాయ. ఎవరు మజ్జిగ ఇచ్చాడో తాగాడా, గోడగా అనుకొని ఓం నమ శివాయ. ఏమైనా పలహారాలు పెట్టాడు, ఏమైనా పండ్లు పెట్టాడో తిన్నాడా, మళ్ళీ గోడగా అనుకున్నాడు ఓం నమ శివాయ. గృహస్థుడి నుంచి అలా ఇప్పుడు మనసు పరిగెత్తదు. అందుకని గృహస్థుడే ముఖ్యం అన్నాడు. 4 ఆశ్రమాల్లో అందరికన్నా ముఖ్యమైన వాడు గృహస్థుడు. ఎందుకంటే ఈ గృహస్థుడి మీదే మిగతా 3 ఆశ్రమాలు నిలబడ్డాయి. ఒక బ్రహ్మచారి వచ్చి భవతి భిక్షాంతి అన్నాడు అనుకోండి, ఈ గృహస్థుడు అన్నం పెట్టాలి. ఒక వానప్రస్థుడు వచ్చి ఆకలిస్తామా అన్నం పెట్టంటే పెట్టాలి. ముసలోళ్ళు వానప్రస్థం అంటే ముసలోళ్ళని కాదు, ఇవాళ రేపు ముసలోళ్ళు కూడా బ్రహ్మచర్యంలో ఉన్నారు, గృహస్థంలో ఉన్నారు. మహానుభావులు ఏజ్ వచ్చేసిన ఆయన కూడా గుర్తు రావట్లే వాళ్ళకి. వానప్రస్థంలోకి వెళ్ళిపోవాలి, సన్యాసంలోకి వెళ్ళాలని తెలవట్లే వాళ్ళకి. తలపండి పైన కూడా కలర్లు వేసుకొని మరీ గృహస్థంలో ఉంటున్నారు. లేదంటే బ్రహ్మచర్యంలోకి వెళ్ళిపోతున్నారు. పిల్లలాగా డ్యాన్సులు ఆటలు అన్నీ చేస్తూ బ్రహ్మచర్యంలో ఉంటున్నారు. మోకాళ్ళు పని చేసినా చేయకపోయినా, చేతులు లేచినా లేవకపోయినా అన్నీ చేస్తున్నారు కదా బయట. ఇవాళ సీనియర్ సిటిజన్ అసోసియేషన్స్ ఫామ్ అయినాయి ముచ్చట్లు పెట్టడానికి. అదే సీనియర్ సిటిజన్ అసోసియేషన్స్ కూర్చొని రామరామ అనుకుందాం, వారానికి ఒకసారి అనుకోవచ్చు కదా. నేను రోజు అనట్లా, వారానికి ఒకసారి అనుకోవచ్చు కదా. నీకెందుకు అయి నువ్వు చేసుకో అని నన్ను అంటారు. అందుకే నేను చేసుకుంటున్నా. చెప్పే బదులు నేను చేసుకోవడం బెటర్. అందుకే పెద్దవాళ్ళకి చెప్పొద్దు, వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు. అందుకే అట్లా ఉన్నారు. మనం బాగు చేసుకుంటే చాలు. అలా చేస్తున్నారు. కానీ అదే అన్నాడు కదా శంకరాచార్య స్వామి వారు, భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే అన్నారు. ఒరే మూఢుడా అని తిట్టారు. ఎవరిని చూసి? ముసలాయిని చూసి. ఆయన ఏం చేస్తున్నాడు, డబ్బులు సంపాదించే ఆశ ఇంకా ఉందంట ఆయనకి. ఏది డుక్కునుకరణ ఏవో అలంకారాలు ఏవో చెప్పుకొని డబ్బులు సంపాదిద్దామని చూస్తున్నాడు ఒక పీఠం మీద కూర్చొని. నువ్వు డబ్బులు సంపాదించి రేపు పోతావు, ఇవాళ పోతావు తెలియదు. నువ్వు ఇంకా డబ్బులు సంపాదించి ఇంకో జన్మ వస్తుంది. అప్పుడు ఇలా ఉంటావు, ఇంకా ఎంత దరిద్రంలో ఉంటావో. ముందు అంతా దరిద్రమే, కలి ముదురుతుందే. కానీ ఏదో శుచిగా ఉంటామని కాదు. ఇప్పుడే ఇంత వస్తుగా ఉంది మా చిన్నప్పటికంటే. మా నాన్న వాళ్ళ టైంలో ఇంకా బాగుంది వాళ్ళు ఇప్పటికంటే. రేపు మళ్ళీ వచ్చామనుకో, ఎవడెవడిని చేసుకుంటాడో ఏమవుతుందో ఆల్రెడీ వింతలు విడ్డూరాలని చూస్తున్నాం. బ్రహ్మంగారు ఆల్రెడీ చాలా చెప్పారు. సో అందుకని ఏం చేయాలి మనం? వద్దు బాబోయ్ జన్మ వద్దు అంటే ఏం చేయాలి? పాపం చేయకూడదు, ధర్మంగా ఉండాలా, శాస్త్రం ఏం చెప్పిందో అలా వినాలి. గురువు ఏం చెప్పాడు అదే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధి అవధారణ. అందుకన్నారు అలా చేయమని. సరే, బ్రహ్మచర్యం గృహస్థంలోకి వెళ్ళారు. మంచిగా అమ్మ నాన్న చూపించిన పిల్లాడినో లేదు మీకు నచ్చిన వాళ్ళే అమ్మ నాన్నకి చెప్పి చేసుకోవడం ఏదో మీకు తెలుసు ప్రాసెస్ చేసుకున్నారు. గృహస్థంలోకి ఎంటర్ అయ్యారు. మంచిగా 2 3 ఒక్కళ్ళో పిల్లల్ని కన్నారు. దానివల్ల రుణాలు తీరుతాయి. అంటే అమ్మ నాన్నవి కొన్ని తీరవు, కొన్ని తీర్చుకోవచ్చు. అలా పురాణాలు వినడం వల్ల ఋషి రుణం తీరుతుంది. అలా దైవ రుణం, ఋషి రుణం. మళ్ళీ పంచభూతాలతో మనం బాగా వాడుకుంటున్నాం కదా. అలా భూత ప్రేత పిశాచాల కంటే మన చుట్టూ ఉన్న భూతాలకు కూడా మనం రుణపడిపోయి ఉన్నాం. అందుకనే బలి అన్నం పెడతాం బలిపీఠం మీద. అలా కొన్ని రుణాలు ఉన్నాయి. పితృ రుణం, మాతృ రుణం, గురు రుణం ఇలాంటివి తీర్చుకోవాల్సి ఉన్నాయి. ఈ ఆశ్రమంలో వెళ్తేనే అవి తీరుతాయి. అందుకని ఈ సిస్టమ్ పెట్టారు. అలా గృహస్థుడు అయ్యాక నీ పిల్లలు వచ్చేసారు, పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేసావు, మనవాళ్ళు వచ్చారు. ఇది వానప్రస్థానికి ఇండికేషన్. అప్పుడు ఇంకా గృహస్థలం నుంచి వానప్రస్థంలోకి వచ్చారు. అంతేగాని నా మనవడిని దించుతాను స్కూల్కి, వాడి చెడ్డీ నేను వేస్తాను, వాడి షూస్ నేను వేస్తాను, ఇంక ఇదే గోల్లో ఉన్నా అనుకో, రేపు చచ్చావనుకో ఆ మనవడి కింద అసిస్టెంట్లా పుడతావు, వాళ్ళ ఇంట్లో పనోళ్ళలా పుడతావు. తెలియదుగా మనకి, నీకైతే తెలియదు కదా. మా మనవడి దగ్గరే కదా నేను చేస్తాను అనలేవు కదా. మనకి పోయిన జన్మమే గుర్తులేవు. ఎన్ని జన్మల నుంచి ఎంత ఫస్ట్గా ఇట్లున్నామో ఎందుకు బెస్టే అనుకోవాలి. ఎందుకంటే పురాణం వింటున్నాం, గురువు ఒకటి దొరికాడు, గురువు ద్వారా మనం ఏదో నేర్చుకుంటున్నాం, బాగుంది మనం అందరం. అంటే బెస్టే. ఇప్పుడు ఇది కనుక మిస్ చేసుకుంటే గ్యారంటీగా వస్ట్ అని పెట్టుకోవాలి. అందుకని ఎప్పుడు అన్నారంట పెద్దవాళ్ళు, గురువులు ఏం చెప్తారంటే ఏది బెస్ట్ అంటే ఈ జన్మనే బెస్ట్ రా అంటారు. వినడానికి, దేవుడి చేయడానికి ఎప్పుడు బెస్ట్, ఇప్పుడే బెస్ట్ రా అన్నారు. అంతేగాని ఈ జన్మలో గురుగారు వచ్చారు కదా, గురుగారు అండర్లోనే ఆయన చూసుకుంటారులే నెక్స్ట్ జన్మలో అనొద్దు. ఆయనకి ఎన్ని పనులు ఉన్నాయో. ప్రతిసారి మన కోసం వచ్చేస్తారేంటి గురువుగారు? ఆయనకి ఏం పనులు ఉండవా? ఇప్పుడు ఒక స్కూల్లో మీరే టీచరు,
బాగా చదివాడు ఉన్నాడు, మొద్దును పట్టించుకున్నాడు, వాడు డుమ్మాలు వేస్తున్నాడు. బాగా చదివాడు ఉన్నాడు, మీకు టైం ఏమనిపిస్తుంది? అయ్యో వాడి కోసం పెడుతుంటే అసలు బాగా చదివేవాడిని పట్టించుకోవట్లేదే, వీడిని కొంచెం పట్టించుకుని వీడు పాస్ అయిపోతాడు కదా మంచిగా లైఫ్లో అనుకుని ఫోకస్ ఇటు తిరుగుతుందా లేదా? ముద్దువాడి మీద కూడా ఉంది, కానీ వాడు రావట్లేదే, అంటే వాడికే ఇష్టం లేదు, వాడి జీవితం మీద వాడికే ఇష్టం లేదు. అలా సాధనలో కూడా నిన్ను నువ్వు పండించుకోవడంలో నీకు ఇష్టం లేనప్పుడు గురువు ఏం చేస్తాడు? నీ కర్మాను వదిలేసిపోతాడు. మొట్టకాయలు పడి దేవుడిని ప్రార్థన చేస్తే మళ్ళీ ఎప్పుడో గురువుగారికి ఒక మెసేజ్ పెడతాడు, ఆయన మళ్ళీ దిగి వస్తాడు. అప్పటికి నువ్వు ఎన్ని జన్మల్లో ఎట్టిపోయావో, ఎక్కడున్నావో, ఏమై ఉందో, అవునా కాదా? అందుకని ఎప్పుడైనా ధర్మం చెప్పింది వదలకూడదు. అలా గృహస్థాశ్రమం వానప్రస్థంలోకి వచ్చాం. మనవాళ్ళు రాగానే మీ ఆస్తిలో సగం మీరు పెట్టుకొని మిగతా సగం పంచేయండి, కొడుకులు కూతుళ్ళకి సగం మీరు పెట్టుకోండి. మన భయం కదా, హాస్పిటల్ ఖర్చులు అవన్నీ ఉంటాయి, సగం మీరు పెట్టుకోండి. మీ డబ్బు, బంగారం, ఆస్తి, కారు, అన్నీ, ఇల్లు అంత అసెట్ వాల్యూ మీకు బాగా తెలిసి ఎట్లేస్తారు. ఆ అసెట్ వాల్యూ అయితే టోటల్ ప్రాపర్టీని హాఫ్ చేసి, నలుగురు పిల్లలు అంటే హాఫ్ని నలుగురికి పంచేయండి. 25 పంచేయండి. ₹1,00,00,000 ఉందనుకోండి, 50 లక్షలు మీరు పెట్టుకోండి, 50 లక్షలు నలుగురికి బై 4 చేసి చేయండి. తదనంతరం మీరు తీసుకోండి అంటే చంపేస్తారు ఎంబడే, అదో గోళం. తదనంతరం చస్తే కానీ రాదు, అట్ట కూడా ఉన్నారు ఇవాళ రేపు. అందుకని ఎలా వేస్తారంటే దీనిలో కూడా ఇన్ కేస్ ఆఫ్ న్యాచురల్ డెత్ యూ విల్ గెట్, అర్థమైందా? ఇఫ్ అంటే ఇవన్నీ చెప్పకూడదు, ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. ఇట్ విల్ బి గోయింగ్ టు చారిటబుల్ ట్రస్ట్కి ఇచ్చేస్తాం, పీఠాలకని చెప్పాలి. చచ్చినట్టు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. లేదా అంత క్రూరంగా ఎవరు లేరు, ఇంకా కలి అంత ముదరలేదు, కానీ పేపర్లో అవి ఇవి చూస్తున్నాం కదా, అందుకని జాగ్రత్తగా ఉండాలి. అలా సగం మీరు పెట్టుకొని సగం పిల్లలకి ఇచ్చేసి, నాన్న మాకేం మొత్తం తినరా, మాకు మెడికల్ ఖర్చులు ఉంటాయి అవి ఇవి. ఇంకోటి, అంత క్రూరుడుగా ఉన్నాడంటే నువ్వెంత క్రూరంగా ఉంటే నీ పిల్లలు అలా క్రూరంగా తయారయ్యారు, తల్లిదండ్రులు చంపేసి ఆస్తి లాక్కునే పిల్లలుగా తయారయ్యారంటే నువ్వెంత క్రూరంగా ఉన్నావు. గురువులు అదే అంటారు, నువ్వు చెప్పిన మాట అవ్వట్లేదు అంటే నువ్వు ఎట్టున్నావు చూసుకో ఫస్ట్, అందుకే నువ్వు అనుకున్న పని అవ్వట్లే. నువ్వు బాగా చేసుకో, ఆటోమేటిక్గా వింటాడు అవతలవాడు, అవునా కాదా? మనం ఎంతసేపు అవతలలో ఫాల్ట్ చూడడంలో ఫేమస్ అయిపోయాం, కానీ అలా కనబడుతున్నాడని నాలో ఫాల్ట్ ఎలా ఉందో ఏది చూసినా తప్పే. నువ్వు పెట్టుకున్న లెన్సే తప్పు, అందుకని అన్ని తప్పు కనబడుతుంది. లెన్స్ తీసేయి, అన్నిట్లో దైవత్వం కనబడుతుంది. ఏమో దేవుడు నన్ను ఇలా పెట్టి నన్ను ఇలా నేర్పిస్తున్నాడేమో, నన్ను ఎవడో కొట్టాడు, నన్ను ఎవడో తిట్టాడు, నా ప్రారంభం పోయింది, లేదంటే నాలో మార్పు రావాలని చెప్పి దేవుడు అలా నన్ను వాడాడేమో, ఎవరో నా మీదకి వాడాడేమో, నేను మారాలేమో. రామదాస్ నేసి కొట్టించాడు తానిషా ప్రభు, ఏమైంది? కొట్టాడు కాబట్టి ఎన్నో పాటలు వచ్చినాయి జైల్లో ఉన్నప్పుడు. ఏమొచ్చినాయి? ఎవడబ్బా సొమ్మని, కునుకుతో తిరిగేవు రామచంద్ర, ఎంతో రుచిరా, శ్రీరామ, ఇంకొన్ని పాటలు ఇంకా భక్తిలో వచ్చినాయి. అంటే జైలు వేసి కొడతాయని కాదు, స్వామి ఎవరిని ఎలా ఉద్ధరిస్తాడో మనమేం చెప్పలేము. అంతే. తానిషా ప్రభు ఏమన్నా సాడిస్టా? విచిత్రం ఏంటంటే రామదాస్ అని పాటలు పాడితే తానిషా ప్రభువుకు దర్శనమైంది, రామదర్శనం. మరి అప్పుడు తానిషా ప్రభుని మీరు ఎలా తిడతారు చెప్పండి? రాముడు చూసిన తానిషా ప్రభుని మనం ఎలా తిడతాం? స్కోపే లేదు తిట్టడానికి. మనం చూసామా? మనకంటే చాలా బెస్ట్ తానిషా ప్రభు. రాముడు చూశాడు, లక్ష్మణుడు చూశాడు, మనం చూసామా? మరి ఎలా తిడతారు? తెలియక ఏదో వాగేస్తుంటారు. అలా అంటే భక్తిలో అలా. నెక్స్ట్ వానప్రస్థం అయిపోయింది, లాస్ట్ది సన్యాసాశ్రమం. చాలామంది సన్యాసాశ్రమం అనగానే ఆరెంజ్ బట్టలు కట్టుకుంటేనే సన్యాసం అని కాదు, ధర్మంగా చెప్పాలంటే ఆరెంజ్ బట్టలు కట్టుకుంటేనే సన్యాసాశ్రమం అని చెప్పాలి. కానీ ఒక రమణ మహర్షి గారు సన్యాసాశ్రమంలోనే ఉన్నారు, రామకృష్ణ పరమహంస సన్యాసాశ్రమంలోనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అన్నీ వదిలేశారు, అందరికీ తండ్రి అయ్యారు, అలా వాళ్ళకి అందరూ తల్లిదండ్రులు అయ్యారు. అంటే వాళ్ళ సన్యాసాశ్రమం ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏదర్ అందరికీ బిడ్డలన్నా అయ్యి ఉంటారు, లేదంటే అందరికీ తల్లో తండ్రో అయ్యి ఉంటారు. ఈ రెండే రిలేషన్స్ ఉంటాయి, ఇంకేం ఉండవు ఇక. అర్థమైందా? సో వాళ్ళే మనం వెళ్తే మనకు వాళ్ళు తండ్రిగా ఉంటారు, వాళ్ళని మనం కొంచెం అటాచ్ అయ్యామనుకో, నువ్వు నన్ను బిడ్డగా స్వీకరించంటారు అంతే. వివేకానంద స్వామి చేసినట్టు. ఒక లేడీ వివేకానంద స్వామి దగ్గర అట్రాక్ట్ అయ్యి నేను శిష్యురాలుగా ఉంటానన్న తర్వాత మీలాంటి బిడ్డని మీతో కలగాలని ఉంది నాకు, పొందితే బాగుండని అడిగిందంట. అమ్మా నువ్వు అడిగింది బాగానే ఉంది, శిష్యురాలుగా ఉన్నావిడ అడిగింది. అడిగితే బాగుందమ్మా నువ్వు అడిగిన కోరిక, కానీ ఇట్ ఈస్ ఎ లెందీ ప్రాసెస్. పెళ్లి చేసుకోవాలా, 10 నెలలు వెయిట్ చేయాలా, అప్పుడు కదా బిడ్డ. అదేదో నాలాంటి వాళ్ళని అడుగుతున్నావు, నన్నే నీ బిడ్డను చేసుకోవాలని అయిపోయింది. ఇమీడియటే కదా నీకు. ఎలా ఉంది చూసారా? అంటే అక్కడ వచ్చిన కోరిక ఎలాంటిది, దాన్ని ఎలా బ్రేక్ చేయాలో గురువుకు బాగా తెలుసు. ఆ గురువు అలా పనిచేసింది. వివేకానంద స్వామి తన శిష్యురాలను అలా మార్చుకున్నాడు. సో ఇందాకన్నానే ఎవరైతే తండ్రిగా వచ్చి చేరిందో, పెళ్లి చేసుకొని బిడ్డ కనాలి నీలాంటి అన్నదో, ఆవిడ తల్లి అయిపోయింది ఈయనకి.
నెక్స్ట్ సెకండ్ డే ఎలా మారిపోయింది? గురుశక్తి ఎలా ఉంటుంది. అలా వానప్రస్థంలోకి వెళ్ళాలి. వానప్రస్థం అయిపోయాక సన్యాసంలోకి వెళ్తాం. సన్యాసం అంటే అగ్ని కార్యం ఉండదు, ఎవరైనా పెడితేనే తినాలా, వండుకోవడాలు, అగ్ని కార్యాలు, అగ్ని ముట్టుకోవద్దు, యజ్ఞోపవీతాలు ఉండవు. యజ్ఞోపవీతం అంటేనే ఫైర్, అది అర్థమైందా? అగ్ని, యజ్ఞోపవీతం అంటేనే అగ్నికి రిప్రజెంటేషన్. అది ఉన్నంతసేపు మనకి ఏమీ కాదు, శౌచంలో ఉంటాం. అందుకే యజ్ఞోపవీతం ఉండాలి బ్రాహ్మడికి. అది ఎలా వచ్చింది అంటే ఎవరు తయారు చేయలేదు, బ్రహ్మదేవుడికి తనతో పాటుగా వచ్చేసిందంట. ఆ మంత్రంలోనే ఉంది, సహజం పురస్తాత్ యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్తాత్ అంటే తనతో పాటుగా వచ్చేసింది. ఎవరు తయారు చేసి మెళ్ళో వేయలే బ్రహ్మదేవుడికి. ఆయన పుట్టినప్పుడు ఆయనతో పాటు యజ్ఞోపవీతం ఉందంట. అర్థమైందా? ఆయుషమగ్రం ప్రతిముచ్చ శుభ్యం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. ఆ యజ్ఞోపవీతం పడ్డవాడికి బలం గాయత్రం మారిస్తారు. అందుకు యజ్ఞోపవీతం తొందరగా వేసుకోవాలి, లేట్ చేయకూడదు. ఎవరు వేసుకోవచ్చు, ఎవరన్నా వేసుకోవచ్చు. కానీ ఒక గురువుని పట్టుకొని దానికి ఒక సిస్టమ్ ఉంది. ఈ ఆశ్రమ ధర్మాలు ఇవి 4, ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవాళకి ఇక్కడ ఆశ్రమ ధర్మం చెప్పుకుందాం అనుకుని రేపటి రోజున వర్ణాశ్రమ ధర్మాలు, వర్ణాల గురించి కూడా మాట్లాడుకుందాం. వేదం ఎందుకు వర్ణాలని అలా చేసింది అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 వర్ణాలను వేదం ఎందుకు క్రియేట్ చేసింది. దాన్ని ఇప్పుడున్న లోకం ఎలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు, ఎందుకంటే అవి మాట్లాడితేనే కేసులు అయిపోతాయని మాట్లాడుతున్నారు. అదంతా ఏం లేదు. వేదం ఎప్పుడు చేసినా అందరికీ సమానంగానే చూసింది. మనం చూసే బుద్ధిలో తేడా ఉంది. అందువల్ల ఏంటంటే ఒకడు గొప్ప ఒకడు తక్కువ అన్నాడు, అదేం లేదు. నిజంగా చెప్పాలంటే బ్రాహ్మణుడు అనేవాడు పైన ఉన్నాడనే కానీ వాడు అందరికీ సేవకుడుగానే పనిచేస్తున్నాడు. ఎందుకంటే ఎవరు వచ్చినా డౌట్ ఆయన హెల్ప్ చేయాల్సిందే. ఎవరు మిగతా ఆశ్రమ ధర్మాల్లో, వర్ణాశ్రమ ధర్మాల్లో ఎవరు డౌట్ వచ్చినా బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్తే ఆయన సేవకుడుగా ఉండి ఒక గురుస్థానంలో కూర్చొని సేవనే చేస్తున్నాడు. మిగతా వాళ్ళందరూ దగ్గర ఉండి, ఇప్పుడు బ్రాహ్మడు నేను కూర్చున్నాను, బ్రాహ్మడితో పూజ చేయించుకుంటున్నాను. నేను చేస్తున్నాను, ఆయన చేస్తున్నాడా? ఆయన చేస్తున్నాడు. నేనైతే హాయి కూర్చున్నాక పీఠం మీద సర్వీస్గా ఉన్నది ఆయన. ఈ తెలియక ఏం చేస్తాడంటే బ్రాహ్మడు పైన అంటా, మేమంతా కింద అంటాను. కింద పైన ఏం లేదు. దేవుడు క్రియేట్ చేసిన 4 వర్ణాలు సమానమే. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 సమానమే. ఈ 4లో ఎవ్వరు లేకపోయినా, ఒక బండికి 4 చక్రాలు లేకపోతే బండి నడుస్తుందా? పడిపోతుంది. అలా బ్రాహ్మడు లేకపోయినా పడిపోతుంది, క్షత్రియుడు లేకైనా పడిపోతుంది, వైశ్యుడు లేకపోయినా పడిపోతుంది, శూద్రుడు లేకపోయినా పడిపోతుంది. శూద్రుడు ఎవరయ్యా అంటే ఈ 3 కాని వాళ్ళని శూద్రులు అన్నారు. బ్రాహ్మణుడు కానివాడు, క్షత్రియుడు కానివాడు, వైశ్యుడు కానివాడు శూద్రుడు అన్నాడు. అంతేగాని వీడు శూద్రుడు రా అంటే అదే నేను శూద్రుడినా అంటున్నాడు. అలా వస్తుంది. ఈ 3 కానివాడు శూద్రుడు అన్నారు. అది ఏ కేటగిరీ వాళ్ళు తెలుసుకుంటారు. సరేనా? అది రేపటి రోజున కొంచెం ఎలాబరేటివ్గా మాట్లాడదాం. సర్వం శివమామేశ్వర పాదారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు.